జై శ్రీరామ్. భారత రాష్ట్ర సమితి జగిత్యాల జిల్లా శాఖలో రాజకీయంగా ఒక్క 2 రోజుల్లో ఒక పెద్ద కుదుపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది బారాసాను వీడి కాంగ్రెస్కు వెళ్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి కూడా. ఇప్పటికే జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించిన సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ధర్మపురి కాంగ్రెస్ వశమయ్యాక ఇక మిగిలింది ఒక కొరుట్ల. అది కాకుండా ఇంకో 2 మండలాలు వేములాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినవి ఉన్నా, ఇంకా మళ్ళీ అలాంటివి కూడా చొప్పదండికి వెళ్ళిన ప్రధానంగా జిల్లాకు 3 నియోజకవర్గాలు. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జగిత్యాల ఆల్రెడీగా కాంగ్రెస్ ఖాతాలకి మొన్ననే వెళ్ళిపోయింది. ఆల్రెడీగా గెలిచినప్పుడు కాంగ్రెస్ ధర్మపురి గెలుచుకుంది. మిగిలిన ఒక కొరుట్లను పట్టుకొని ఇక్కడి జిల్లా ప్రెసిడెంట్ విద్యాసాగర్ రావు గారు పార్టీని నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చాలా కష్టపడుతున్నారు. కానీ వాస్తవ దృక్పథం లోపల ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది బారాసకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి కాంగ్రెస్ హస్తాన్ని పట్టుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అరే బోనాలు చూసొద్దాం నడ పదండి అని చెప్పి 4 కలిసి వెళ్ళారనుకోండి. కొందరు వ్యక్తులు, కొందరు కౌన్సిలర్లు లేకపోతే ఎంపీటీసీలు వీళ్ళందరూ కలిసి కొందరు 10 మంది వెళ్ళారనుకోండి. కాలేజ్ నిండాలని చెప్పి వెళ్తే వీళ్ళందరూ పోయారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో కలుస్తారు, వీళ్ళందరూ హైదరాబాద్ పోయారు, వీళ్ళు కాంగ్రెస్లో కలుస్తారు అనే టాకులు కూడా కొన్నిసార్లు వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర మంత్రిని కలిసి కొరుట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్లో కలుస్తున్నారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారన్న సమాచారం తెలుస్తుంది. అత్యంత కష్టంగా, ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు పార్టీకి సేవ చేస్తున్న విద్యాసాగర్ రావుకు ఇది నిజంగా ఒక పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. సంజయ్ కుమార్ కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు. కష్టపడ్డా ఆ కల్వకుంట్ల కుటుంబానికి వీళ్ళకు దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా, లేదా పార్టీ ఎమ్మెల్యేగా కూడా సంజయ్ కుమార్ కూడా విపరీతంగా పార్టీ కోసం కష్టపడుతున్నా ఇక్కడ ఆశించిన రీతిలో ఫలితాలు రావట్లేదు, పనులు కావట్లేదు. ముఖ్యంగా ఏంటంటే పనులు కావట్లేదు, బిల్స్ పాస్ కావట్లేదు. ప్రతి ఒక్క కౌన్సిలరు లేకపోతే వీళ్ళందరూ కూడా చోటమోట నాయకులందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో షాడో కాంట్రాక్టర్లే కాబట్టి చాలామంది పనులు ఆగిపోతున్నాయి. వర్క్స్ అయినా కూడా బిల్స్ రాని పరిస్థితి ఉన్నది. ఆ బిల్స్ కోసమైనా కాంగ్రెస్లో చేరాలి రాబోయే అన్న పరిస్థితి వస్తున్నది. సో ఏ రకంగా చూసినా కూడా జగిత్యాల జిల్లాలోని అతి ముఖ్యమైన బారాస నాయకులు ఎమ్మెల్యేను మినహా, అంటే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రస్తుత ఎమ్మెల్యే, వీరిద్దరిని కనుక పక్కన పెడితే ముఖ్యమైన చాలామంది బారాస నాయకులు కాంగ్రెస్లో చేరడానికి, ముఖ్యంగా కొరుట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. చూడాలి మరి ఇది వాస్తవమా, ఈ వార్తలన్నీ బట్టి గాసిప్సేనా లేకపోతే నిజం అనేది ఒక 2-3 రోజుల్లో తెలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్.